దేవునికి స్తోత్రం. ఈరోజు విజయ వీరుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విజయవంతమైన వాగ్దానం. మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరుగెత్తుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ప్రియా విజయ వీరుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు సుందరమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. సర్వాధిపతి అయిన దేవదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? దేవుని యొక్క శాశ్వతమైన కృప మనతో కూడా ఉండగలిగినది. దేవుని నామానికి మహిమార్థమై మన జీవితంలో కొనసాగుతూనే ఉండాలి. మనం ఈ లోకంలో ఓపికతో దేవుని నామాన్ని బట్టి పరిగెత్తుతూ ఉండాలి. దేవుని బిడ్డలారా, కొందరు ప్రాణమును గుప్పిట్లో పెట్టుకొని పరిగెత్తుచున్నారు. కొందరైతే ఎంతో ఉద్రేకంగా పరిగెత్తుచున్నారు. కొందరు కుందేలు వలె పరిగెత్తుచున్నారు, కానీ అడ్రస్ లేని వారే మాయమైపోవచ్చున్నారు. అపోస్తుడైన పౌలు ఓపికతో పరిగెత్తవలనని మనకు గొప్ప సలహా ఇచ్చుచున్నాడు. నిదానంగాను స్వస్థబుద్ధి గలవారై ఓపికతో పరిగెత్తుదాం. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణంను దక్కించుకుందరని దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఓపిక అంటే దేవుని బిడ్డలారా ఎన్నో అర్థాలు కలవు. ఎదుటివారు మన కోపం రేపినప్పుడు మనం ప్రశాంతంగా సహించడి ఓపికని నేను ప్రభు పేరు తెలియపరుస్తున్నాను. మనకును ఎదుటివారికి మధ్య గల సంబంధము దెబ్బతిన్నను ప్రేమతో నడుచుటే ఓపిక. సహవాసము కలిగి దేవుని నామానికి మహిమార్థంగా మనము దేవునితో గొప్ప సహవాస వీరులమే మనం ఉండాలి. ప్రియులారా, సహనము క్రీస్తు దైవిక స్వభావంలో ఒకటి. క్రీస్తు జీవితం నుండి మనము సహనమును నేర్చుకుంటున్నాం. శిష్యుల ఎడల ఆయన ఓపిక కలిగి ఉన్నాడు. ఆయనతో కూడా ఉండిన శిష్యులు ఆయన నెరుగకయు ఆయన చెప్పిన ఉపమానం యొక్క భావమును గ్రహించకయు ఉండినప్పుడు ఓపికతో సహించాడు. శిష్యులు తలంపులు లోకానుసారమైనదై ఉండుటకును కూడా సహించాడు. ఆయన శ్రమపడుచుండగా శిష్యులు విడిచిపెట్టి పారిపోయిన ఎంతో ఓపిక మరలా వారిని చేర్చుకోగలిగాడు. సిలువ వేయబడుచున్నాగా క్రీస్తు కనపరిచిన సహనము మనలో విస్మయమును కలుగుచున్నది. దేవదేవుని బిళ్ళారా, మన దేవుడు మనకి ఎంతో ఓర్మి నేర్పాడు. మనం మొదలుపెట్టిన పని పూర్తవ్వాలంటే ఓర్పు ఎంతో అవసరం. ప్రియ దేవుని బిడ్డలారా, మన సహనము మనం దేవుని బిడ్డలమని లోకమునకు తెలియజేయండి. మన ప్రేమ స్వభావము, ప్రేమ ఐక్యతను బట్టి మన సహనము కనపరచవలేను. ఎదుటివారిని ప్రోత్సహించడం ఆత్మానుసారంగా ఆరంభించిన గలతీయులు తమ ఎదుట ఉంచబడిన పందెంలో తప్పిపోయేది. శరీరానుసారులుగా నడుచుకున్నందున అవివేకులు అని గద్దింపబడ్డారు. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండదామని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, ఓపికతో మనం ముందుకెళ్ళినప్పుడు దేవుని యొక్క తన సంపూర్ణమైనటువంటి కార్యము మన జీవితంలో మన పక్షాన ప్రభు జరిగించగల గొప్ప దేవుడు. ఆ విశ్వ విజయ ప్రదాతకు దేవదేవుడు విజయ వీరుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప ద్వారా ఈ లోకాన్ని మనం జయిందాం. ఈ లోకాన్ని మనం జయించి దేవుని యొక్క నామానికి మహిమకలుగా మనకు ఆశీర్వాదకరంగా ముందుకెళ్దాం. జయముగల దేవుని బిడ్డలారా, ఆపదలో ఉన్నప్పుడు అన్ని దారులు మూసుకుని పోయినట్లు అనిపిస్తుంది, కానీ దేవదేవుడికి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన కోసం ఒక ద్వారాన్ని తప్పకుండా తెరుస్తాడు. ఆ ద్వారాన్ని ఎవరూ కూడా మూయలేరు. జయముగల దేవుని బిడ్డలారా, నీవు చేసే ప్రార్థన నీ ఇంటికి కావలు కాస్తుందని గుర్తించు. నీ పిల్లలకు కావలు కాస్తుంది, నీ ప్రయాణంలో కావలు కాస్తుంది. నీవు చేసే ప్రార్థన నీకు తోడుగా ఉంటుంది, ధైర్యాన్ని, జయాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. ఆ దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామానికి మహిమకరంగా ప్రార్థించండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ విజయ వీరుడు అయిన పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, శుభాలనైనా నా తండ్రి. నీకు స్తోత్రాలు. మీ యొక్క శుభాలు మీ బిడ్డలైన మాకు అందరికీ మీరు అనుగ్రహించండి. మీ సమానార్థమైన కార్యం జరిగించండి. మాకు జయమివ్వండి, విజయం ఇవ్వండి. ఆనందాదరణ సంరక్షణ మాకు ఇచ్చి మమ్మల్ని బలపరి స్థిరపరిచి మీ పరిశుద్ధాత్మ కార్యాన్ని మాకు అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.
ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.